ఇందాక అన్నారు అంటే బేసికల్లీ మీరు పొలిటికల్గా మీలాంటి వాళ్ళు ఎక్కువ అంటే ఇటువంటి సమయంలో చేతులు కాళ్ళు కట్టేసుకున్నట్టుగా మీరు ఉండటం అనేటువంటిది చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు నేనేం చెప్తున్నా కదా, నాకు అసలు చేతులు కాళ్ళు కట్టేసినట్టు. ఎందుకంటే ఐ కెన్ అడ్రస్, నేనే అనుకుంటున్నాను ఇప్పుడు మంచి ఒక ప్యాంప్లెట్ తీసేసి ఒక రథం, చైతన్య రథం, కేసీఆర్ బంగారు తెలంగాణ చైతన్య రథం అని తిరుగుదాం అనుకుంటున్నాను సింగిల్గా. ఎందుకంటే నాకున్నటువంటి క్యాటర్, నేను ఇప్పుడు పిలిస్తే 100 మంది ఉంటారు, 100 మందిని కలిసి ఆడాడ రోడ్డు మీద పోతే 100 ఓట్లని వస్తాయి కదా, అదన చేద్దాం అంటే మీ శక్తి సామర్థ్యాన్ని పార్టీ ఉపయోగించుకోలేకపోతుంది. అది మాత్రం ఐఎమ్ సారీ ఉపయోగించుకోలేకపోతుంది. ఉపయోగించుకోవాలి, లేకపోతే ఐఎమ్ హెల్ప్లెస్. ఇంకోటి ఏంటంటే విక్రమ్ గారు, నా పర్సనల్గా చేస్తే కూడా పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందేమో అని భయం. పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా కొంచెం ధైర్యంగా చేయొచ్చు, అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు పార్టీలో ఒక హోదా ఉండి నేను మాట్లాడినంటే అదొక విధానం ఉంటుంది. పార్టీగా హోదా లేకపోతే మీలాంటి వాళ్ళు అడుగుతారు, ఏం హోదా ఉందని చెప్పావు నువ్వు, నీ పర్సనల్ చెప్పావా, పార్టీ బేస్ మీద చెప్పావా, ఏ విధంగా చెప్పారని అడుగుతారు. దానికి నేను జవాబుదారు ఏంటి? పర్సనల్ అని అనుకోండి, దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ మై స్టేట్మెంట్, దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ మై డిస్కషన్స్. సో ఇవన్నీ మంత్రులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నట్టుంది ప్రస్తుతానికి. మంత్రులు ఎందుకు మాట్లాడలేరండి? మీకు టికెట్ ఇచ్చిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడకపోతే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది? సే ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ వెల్ నోన్ పర్సన్ కదా. మీలాంటి వాళ్ళకు నేను అంత తెలుసు, పరిచయం 30 years నుంచి. అంటే లోకల్గా మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మాతో మాట్లాడలేకపోయిన పరిస్థితి ఉందంటే వాట్ ఈస్ మై ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా, లేకపోతే మిమ్మల్ని కాన్ఫిడెన్స్ కాదండి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మాలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఐఎమ్ అప్సెట్ విత్ ఆల్ దిస్ థింగ్స్. మాకేం అవసరం? విక్రమ్ గారు, టిల్ టుడే నేను ఛానల్స్కి వెళ్తాను, ఏ ఛానల్లో కూడా టిల్ నౌ ఐ నాట్ టేకెన్ వెహికల్. టిల్ నౌ రికార్డులలో ఉంటుందా లేరా చూసుకోండి కావాలంటే. మా సొంత వెహికల్లో మేము పోతాం, మేము చర్చల్లో పాల్గొంటాం, మా సొంత డీజిల్ మా సొంత ఇది పెట్టుకొని మేము వస్తాం తప్ప మేము పార్టీ గురించి మాట్లాడతాం, పార్టీ గురించి మంచి చెప్తాం, పార్టీ చేసిన విధానాలు చెప్తాం, ఎంతోమంది అపోజ్ చేసినా వాళ్ళతో పోరాడతాం. ఇవన్నీ జరిగినప్పటికి కూడా మమ్మల్ని ఒక్క మాట ఒకరు ఫోన్ చేసి ఏంటి అని అడగడము, లేకపోతే మీకు పొజిషను అని ఇవ్వడము, లేకపోతే డెఫినెట్గా వీల్ ఫీల్ వారి పర్సనల్ ఇమేజ్ కదండి. మీరు వెళ్ళొద్దని మాత్రం చెప్పట్లేదు కదా వాళ్ళు, టు దట్ ఎక్స్టెంట్ వెళ్ళొద్దని చెప్పేటువంటి ఇది వాళ్ళకి అధికారం ఉండదు. ఎందుకంటే ఐ హావ్ మై పర్సనల్ దిస్ థింగ్ ర్యాపోర్ట్ విత్ ది సొసైటీ. నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి ఎవరికి లేదా ఇది నోబడీ. యాజ్ ఎ పార్టీకి వెళ్ళొద్దని ఉండొచ్చు, బట్ యాజ్ ఎ ప్రైవేట్గా వెళ్తాను. మళ్ళీ పార్టీ వెళ్ళొద్దన్నారు అనుకోండి, నా సొంతంగా వెళ్ళి నేను మాట్లాడతాను, నాకేముంది? అప్పుడు పార్టీకి చెప్పండి. ఇదంతా డ్యామేజ్ చేయదా పార్టీని? డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నాను కదా నేను. ఫ్యూచర్లో డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇమీడియట్ ఎలక్షన్స్ కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. దాన్ని కొంచెం ఇప్పటికైనా కూడా సెటరేట్ చేస్తే బాగుంటుంది. సెటరేట్ చేయకపోతే ఇట్ విల్ బి వెరీ డేంజరస్ ఫర్ ది పార్టీ. టూ లేట్ కదా? టూ లేట్ అయినప్పటికి కూడా ఇంకా టైం ఉంది. ఈ టైంలో సరిదిద్దుకుంటే ఫ్యూచర్లో. ఎందుకంటే నేను 2 విషయాలు చెప్తాను విక్రమ్ గారు. ఈ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీ కొత్త పార్టీ. ఈరోజు ఈ పార్టీ మీద అందరి దృష్టి ఏంటంటే ఏ విధంగానైనా హుక్ ఆర్ క్రుక్ కేసీఆర్ గారిని ఓడించాలని ఉంది. ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ పార్టీ కష్టం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ లేదు. స్ట్రక్చర్ ఉంటే మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు స్ట్రక్చర్ ఉందనుకోండి, పిల్లర్స్ ఉన్నాయి, రూఫ్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ రూఫ్ వేయొచ్చు. పిల్లర్లే పడిపోతే మళ్ళీ పిల్లర్ల నుంచి రేపు రావాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ డిగ్గింగ్ చేసి మళ్ళీ పాత పిల్లలు తీసి, సో అంటే ఆ స్థాయిలో ఉన్నదంటారు టీఆర్ఎస్ ఇప్పుడు. డెఫినెట్లీ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు సెట్ రైట్. అదర్వైజ్ అంటే నేను నా ఒక్కరిదే కాదు, ప్రజలందరూ కూడా అనుకునేది, కార్యకర్తలు అనుకునేది. కొద్దిగా ఏముంది, ఆ పార్టీ ఆఫీస్ ఉంది, జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరికీ పని కల్పించాలనేది, పని కల్పించాలి అంతే. నేను అనేది ఏంటంటే రెస్పెక్ట్. ఏంటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, ముఖ్యమంత్రి చేశారు, అనుభవం. అదేనా ఆయన చేసినా చేయకపోయినా మోసం చేసినా కానీ ఏం విక్రమ్ బాగున్నావా అంటాడు. అంటే అది చాలు కదా, మనిషికి కావాలి సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. ఇప్పుడు మనం నమస్తే విక్రమ్ గారు అంటే నాకేమైనా నష్టం జరిగిందా? నవ్వుకుంటూ మీతో నమస్తే పెడితే మీకుతో నాకు కూడా గౌరవం పెరుగుతుంది. యూ ఆల్సో ఫీల్ హ్యాపీ, అది సరిపోతుంది కదా.
రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవారు? అదే ఫ్రీ, అందరితో ఫ్రీగా ఉండేవారు, మంచిగా మాట్లాడేవారు. రాజశేఖర రెడ్డి టైపు వేరే. అతను ఒక ప్రామిస్ చేశారంటే అన్నీ చేసేవాడు. సేమ్ కేసీఆర్ గారు కూడా అంతే. టైం, ఇట్ విల్ కమ్, టేక్ సమ్ టైం. బట్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే పార్టీలో కేసీఆర్ గారికి చెప్పేంత శక్తి ఎవరికి లేదేమో అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళు ఉంటే నేను డైరెక్ట్ మాట్లాడతాను. కేసీఆర్ గారితో కూడా డైరెక్ట్ మాట్లాడుతుండే. ఆ రోజు నేను ఫస్ట్కి మాట్లాడినప్పుడు హాఫ్ అన్ అవర్ మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. అంటే నేను డైరెక్ట్ చెప్పే శక్తి ఉంది, కానీ పాపం అతను టైం లేదు. ఒక్కడే అన్నీ కష్టపడుతున్నాడు, చూస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. సో ఎక్కువ మందికి ఈరోజు ప్రిఫరెన్స్ ఇస్తే కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని ఒక భయం ఉండొచ్చు. ఎందుకంటే మీరు చూశారు కాంగ్రెస్ పార్టీలో యూపీఏ 1, యూపీఏ 2లో అన్ని పార్టీ వాళ్ళు కలిపితే ఇట్లా అవినీతి, అక్రమాలు, దోపిడీ అని కాంగ్రెస్ పార్టీ మీద వచ్చింది కదా. అట్నే కేసీఆర్ గారు చేసినటువంటి అన్ని వీళ్ళకి చుట్టుకుంటాయి కాబట్టి కేసీఆర్ గారు వీళ్ళందరినీ దూరం పెడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. అది కూడా ఒక మంచి పద్ధతే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch